గత 15 రోజుల నుంచి తిరుగుతున్నాను. అయితే ఈ మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న చిన్నాయిపల్లి విలేజ్లో 140 ఇండ్లు మంజూరు చేస్తే ఇంతవరకు 95 ఇండ్లకు మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత అందులో ఆల్రెడీ రీసెంట్లీగా నిన్న ఒక స్లాబ్ వేశారు, తర్వాత మొన్న ఒక స్లాబ్ వేశారు. వాటి పేమెంట్ కూడా మండే రోజు మేము అప్లోడ్ చేసి పేమెంట్ కూడా వస్తుంది. అదేవిధంగా బేస్మెంట్ లెవెల్కు 13 ఇండ్లకు పేమెంట్ ఇచ్చినాము. తర్వాత రూఫ్ లెవెల్ కూడా ఒక 4గురికి కూడా పేమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ 5 లక్షల రూపాయల్లో ఇల్లు పూర్తి చేసుకోవాలని చెప్పింది. అయితే 400 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఇల్లు పూర్తి కావడానికి 5 లక్షల రూపాయలు గైడ్లైన్స్ ప్రకారము టెక్నికల్గా సరిపోతాయి. కానీ ఏం చేస్తున్నారంటే కొంతమంది మీరు చిన్నపల్లిలో గమనిస్తే ఒక్కొక్కరు బేస్మెంట్లు చాలా లేపుకోవడము, తర్వాత ఏంటంటే కాలమ్స్ వేసుకోవడము, తర్వాత ఈ విధంగా చేయడం వల్ల మీకే బర్డెన్ అవుతుంది. నేను ఒక పెద్ద మనిషిని అడిగిన, మేము 5,000 ఇస్తాము, మరి మీరు ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటే ఇంకొక 5,000 ఇంకో 5 లక్షలు ఖర్చు అవుతుంది కదా, మరి ఏం చేస్తామంటే ఏం చేస్తాం బిడ్డ, ఇంకా రేపు సోమవారం నుండి మీ గ్రామాలకు వచ్చి అందరితో మాట్లాడి మీటింగ్ పెట్టేసి అందరికీ మార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు సాధ్యమైనంత వరకు 600 లోపల ఉండే విధంగానే మీకుందని చెప్పేసి మీకు గైడెన్స్ ఇస్తాము. దాని ప్రకారమే మీరు అంటే ఖర్చు తగ్గించుకొని ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము చెప్పినా కూడా కొంతమంది 600 ఎస్ఎఫ్టీ కన్నా ఎక్కువ కూడా కడుతున్నారు. అయితే కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచే జాగ్రత్తగా 600 రూపు, తర్వాత ఖర్చు తగ్గేటట్లు ఎక్కువ స్టీల్ వాడకుండా, ఎక్కువ మీరు బేస్మెంట్ లేపకుండా మీ శాయశక్తులు అంటే 5 లక్షల రూపాయల లోపలే కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము కూడా ప్రతిరోజు మేము పర్యవేక్షణ చేస్తుంటాను. నా ఫోన్ నంబర్ కూడా తెలుసుకోండి, రాసుకోండి, 9704567432 బసప్ప నా పేరు. 799 రాసుకోండి, 79934557775 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, మేమంతా కట్టుకున్న తర్వాత ఇస్తారా అని అందరికీ ఒక డౌట్ ఉంది. ఒకటి, మీరు బేస్మెంట్ అయిన తర్వాత, బేస్మెంట్ అంటే ప్లింత్ బీము, కొందరు ఏంటంటే కాలాలు వేస్తుండ్రు, కాలాలు వేసిన వాళ్ళు కంపల్సరీ బేస్మెంట్ మన రూపాయలు ఇవ్వబడతాయి. తర్వాత మళ్ళీ స్లాబ్ వేసినాక 2 లక్షలు, తర్వాత ఫినిషింగ్ చేసి మీరు డోర్సు విండోస్ అన్నీ ఎక్కించిన తర్వాత గృహప్రవేశముకు రెడీ చేసిన తర్వాత 1 లక్ష రూపాయలు, అంటే టోటల్గా 5 లక్షల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కోరేది ఏంటంటే గవర్నమెంట్ చెప్పిన 5 లక్షల లోపల కట్టుకోవడానికి ప్రయత్నించి మీరు అప్పులు కాకుండా ఉంటాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి మన చిన్నపల్లి దాన్ని కూడా కట్టుకునికే వాళ్ళు శాతగాలని సెన్స్ చెప్తే 26 మందికి ఇళ్ళ కట్టడానికి మన ఎమ్మెల్యే గారి ఒక కాంట్రాక్టర్ తెచ్చి కాంట్రాక్టర్ ద్వారానే వాళ్ళకి ఇల్లు కూడా కట్టేయడం జరుగుతుంది. కానీ మరి ఈ అందరూ కూడా మన విశ్వనాథ గారి మన అందరము మన ఎమ్మెల్యే గారికి పోస్ట్ చేయడం వల్లనే మన నుంచే ఈరోజు స్టేట్ మొత్తానికి 600 ఎస్ఎఫ్టీ కూడా జరిగిందంటే మన ఎమ్మెల్యే గారి ఒత్తిడి వల్లనే జరిగిందని కూడా మేము గర్వపరంగా చెప్తున్నాం. మేము ఉన్న కూడా ఎమ్మెల్యే గారిని పరిగె మీటింగ్లో కోరినా ఇప్పుడు కూడా అన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒకటే అన్న, మాకు వాస్తు అనేది ఈ మధ్యకాలంలో బాగా అంతా చేస్తున్నారు. ఆ వాస్తు అనేది మీరు చెప్పినట్టు మేము నిన్న చిన్నాయపల్లి గ్రామానికి వెళ్ళాము. కాబట్టి కృష్ణయ్య అనేట ఆయన ఇల్లు కట్టుకుంటే మనం ఫస్ట్ ఇచ్చిన 400 ఎస్ఎఫ్టీ లోపలనే కట్టుకున్నాడు. 39 ఆయం, అది చాలా మంచి ఆయం. అది కూడా ఆయం ప్రకారం కట్టుకున్న సార్ నిన్న వాళ్ళు స్లాబ్ వేసులు మీరెక్కి వాళ్ళు భార్య భర్త సొంత బిడ్డలనే కష్టం చేసుకున్నారు. వాళ్ళకి 1 రూపాయి కూడా చేతుకుండా పడదిగా మంచిగా ఉంది ఇల్లు కూడా. మనం ఏమనుకుంటాం, సరిపోదా చిన్న ఉంది, చిన్న ఉంటే ఈ బిల్లు వచ్చినాక మనం మీద కూడా కట్టుకోవచ్చు మళ్ళీ కాలాలు లేపి. కానీ దయచేసి అది చేయలే. అయినా మీరు అప్పులను కావద్దు, మళ్ళీ చేతుకుంటే అప్పు కావద్దనే ఉద్దేశంతో పెట్టిండ్రు. అయినా దయచేసి అన్న మీకు దండం పెడతాం. ఒకటి మాకేంటంటే మీరు ఈ 600 ఎస్ఎఫ్టీని పెంచే అవసరం లేదు. కానీ ఆ ఏ గారి ముందర చెప్తున్నాము ఇంజనీర్ సెక్షన్ సార్, మీరు ఈ బయట కొంత తీసుకోకుండా ఈ గోడను లోపల కొంత తీసుకుంటే ఉన్న 600లనే 60 కూడా ఆయనతో మా వాళ్ళందరూ ఇల్లు కట్టుకొని సుఖ సంతోషాలతో పిల్లలు 10 ఏళ్ల పాటు ఆ ఇంట్లో 100 సంవత్సరాలు కాపురం చేస్తారని చెప్పి మరి ఈరోజు మా సార్ కూడా సీఎం దృష్టికి మంత్రి దృష్టికి తీసుకుపోతా ఉన్నారు. మీరు కూడా ఇంజనీర్ సెక్షన్ దృష్టికి తీసుకుపోయి, నేను మొన్న మీ డీ గారిని అడిగిన, మీరు మళ్ళీ కొత్త కథ పెడుతుంది సార్ మొత్తం మీ ఊరి నుంచి అంటారు. కాదు, మా వాళ్ళకు ఉన్నదా? ఎందుకంటే ఈరోజు
వాస్తవాన్ని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక డౌట్ అనుమానం ఉండదు. 51 IMS వస్తుంది. 51 IM ఏంటంటే సింహాయంలో మేమంతా బతకలేము. అందుతాం మేము. సింహాయం అంటే పెద్ద పెద్ద మహారాజులకు కావాల్సిన ఆయన. ఎందుకంటే దూరాలు ఉంటుంటే ఆ దూరాలు కట్టుకుంటున్న ఆయన ఆ బయటికి కొంత లోపలికి కొంత తీసుకోలే. సార్ కూడా చెప్తాను నిన్ననే మీరు కూడా ఇంజనీర్ సెక్షన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే గారు వారు ఒక సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. మండలం లోపల ఇందిరమ్మ ఇండ్లు అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజానికానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన మండలంలోనే ఇంత పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇక్కడ పూర్వ ప్రముఖులు కమతం శ్రీనివాస్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, రాధారెడ్డి గారు, మన పార్టీ అధ్యక్షులు నారాయణ గారు, మన రామ్లాల్ గారు, ఇంకా వెంకట్రాములు గారు, ఈ కార్యక్రమం లోపల మన ప్రదీప్ రెడ్డి గారు, మన ఎండిఓ గారు, మన ఇప్పుడే మన ఏ గారు కూడా హౌసింగ్ నుంచి కూడా ఏం పేరు బసప్ప గారు, అనంతయ్య గారు, ఇంకా చాలామంది వేదిక ముందున్న వాళ్ళు, పంచాయత్ సెక్రటరీలు, అదేవిధంగా వేదిక ముందు కూడా మహిళా సోదరిమణులు, ఇంకా ఇక్కడ కూడా మన లక్ష్మయ్య, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ విష్ణు, చిన్న విష్ణు అందరు కూడా ఈ యొక్క ఒక పండుగ సందర్భంలాగా ఈరోజు మనమంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం, మీతో పాటు నేను ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పుడే నేను ఇక్కడికి విచ్చేసిన తర్వాత మన నరేందర్ రెడ్డి గారిని, మన ఎండిఓ గారిని అడిగినాను, ఈరోజు మనము ఎన్ని ప్రొసీడింగ్స్ ఇస్తున్నాము, దాని విలువ ఎంత అని అడిగిన. అంటే ఆయన లెక్క చేసిండు. లెక్క చేస్తే ఎన్ని వెళ్ళినాయంటే మనకు ప్రొసీడింగ్స్ ఈరోజు మనం ఇచ్చేది మొన్న చిన్నాయపల్లి లోపల 140 మందికి ఊరంతా కూడా ఇచ్చినాం. చిన్నాయపల్లిలో ఇంక్లూడింగ్ చెంచులకు కూడా మనం ఇచ్చినాం. అక్కడ 140 మందికి ఇచ్చినాం. ఈరోజు 270 మందికి ఇస్తున్నాం. ఈరోజు ఇక్కడ మన మహమ్మదాబాద్ మండలంలో 270 మందికి ఇండ్లకు సంబంధించిన పత్రాలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరు మీద ఇస్తాం. ఇదేదో మామూలు కాగితాలు కాదు. ఇక్కడ ఎంతమంది మీరున్నారో లబ్ధిదారులు అంతమందికి మీ పేరు మీద 5 లక్షల విలువైనటువంటి ఆర్డర్, శాంక్షన్ ఆర్డర్ని ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ, మరి దీని విలువ ఎంత అవుతుందో కూడా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. దగ్గర మనము ఈ యొక్క 410 ఏదైతే మనం ఇండ్లు ఈరోజు ఇస్తున్నామో 5 లక్షల చొప్పున లెక్క పెడితే 20 కోట్ల రూపాయలు అవుతున్నాయి. 20 కోట్లు. గతంలో ఎప్పుడు కూడా మనము 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా వాళ్ళు ఒక ఇల్లు కూడా మన గన్నేరు కానీ మమదాబాద్ కానీ ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా మన వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో గృహప్రవేశం చేసినటువంటి పాపన పోలేదు. మేము ఆల్రెడీ చిన్నాయపల్లిలో చూసినాం. చెత్తెక్కినాం. చిన్నాయపల్లిలో చెత్తెక్కి నేను నారాయణ చెత్తెక్కి అక్కడ కూర్చోవడం జరిగింది. అదేవిధంగా జానంపల్లె కూడా, అటు గన్నేరు మండలంలో జానంపల్లె కూడా చాలా చెత్తలు పడ్డాయి అక్కడ. ఎందుకంటే ఆదర్శ గ్రామాల కింద తీసుకున్నాం. అటు మమదాబాద్లోనేమో మనం చిన్నాయపల్లి, గన్నేరునేమో మన జానంపల్లి, ఆ గ్రామం తీసుకున్నాం కాబట్టి అక్కడ కూడా చాలా చెత్తలు పడ్డాయి, పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు అదేవిధంగా అన్ని గ్రామాలకు కూడా విస్తరించే విధంగా మీకు అందరు కూడా ఈరోజు ప్రొసీడింగ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించింది కూడా విధి విధానాలు మన బసప్ప గారు, మన హౌసింగ్ సంబంధించిన ఇంజనీర్ గారు చాలా వివరంగా మీకు అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 19 మందికి మనం బేస్మెంట్ బిల్ ఇచ్చినాం. ఇప్పటి వరకు 19 మందికి చిన్నాయపల్లిలో మనం బేస్మెంట్ బిల్ ఇచ్చినాం. బేస్మెంట్ ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకి పేమెంట్ ఇచ్చినాం 1,00,000 రూపాయలు. సోమవారం పేమెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, చేతి గుర్తు ప్రభుత్వం తీసుకొచ్చిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక 4 రూఫ్ లెవెల్ కూడా, అంటే 4 చెత్తులు కూడా పడ్డాయి, వాళ్ళకు కూడా పేమెంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం 27 లక్షల రూపాయలు మన చెన్నాయపల్లి గ్రామం లోపల లబ్ధిదారులకు పేమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా ఎవరైతే బేస్మెంట్ వేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రతి సోమవారం రోజు పేమెంట్ ఇస్తాం. ఎట్లా పని జరిగితే వాళ్ళందరికీ కూడా మన పంచాయత్ సెక్రటరీ చాలా బాగున్నాడు. చిన్నాయపల్లిలో ఏం పేరు అనేది అంజనేయులు చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు. మొత్తం తీసుకుపోయి అన్నీ కూడా చూపించిండు.
కాబట్టి మీరు బాగా కోఆపరేట్ చేయాలి వీళ్ళకు. ఎందుకంటే చాలామంది మన దగ్గర పేదవాళ్ళు బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కొంత చదువు రాదు. కాబట్టి మీరే దగ్గరుండి మీరే హౌసింగ్ సూపర్వైజర్ లాగా దగ్గరుండి కన్స్ట్రక్షన్కు కోఆపరేట్ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా కోరుకుంటూ, అదేవిధంగా రోటీ కపడావర్ మకాన్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇది పేదవాళ్ళ కనీస అవసరాన్ని గుర్తించిన ఇందిరమ్మ ఆ రోజు నుంచే ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది. చెన్నైపల్లిలో ఏదైతే కూలగొట్టారో గత ప్రభుత్వం లోపల అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టించినటువంటి ఇందిరమ్మ ఇల్లు. అవి వాళ్ళు కట్టిస్తామని మాట ఇచ్చి బీఆర్ఎస్ వాళ్ళు ఇల్లు కూలగొట్టారు, కానీ ఒక్క ఇల్లు కూడా చెన్నైపల్లిలో కట్టియలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చిన్నాపల్లి గ్రామం లోపల ఎన్నో ఇండ్లు, కొన్ని వందల ఇండ్లు ఇప్పుడు నిర్మాణం దశలో ఉన్నాయి, కొన్ని చెత్త కూడా పడ్డాయి. కాబట్టి ఒక వాస్తవం అనేది ఎట్లా ఉంటుంది, అబద్ధం అంటే ఎట్లుంటుంది అన్న దానికి చిన్న ఉదాహరణ, చిన్నపల్లికి పోయి అక్కడ ఉన్నటువంటి చెంచు సోదరులను ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్తారు ఏ ప్రభుత్వం ఇండ్లు కూలగొట్టింది, ఏ ప్రభుత్వం ఇండ్లు కట్టించింది, చెత్తేసినటువంటి ఇండ్లని మీరు ఎవరిని అడిగితే సరే చెన్నైపల్లి గ్రామంలో చెప్తారు. ఇక 15 రోజులు 4 రోజులు అయితే మన మమదాబాద్ మండలంలో కూడా ప్రతి ఊర్లో కూడా చెప్తారన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మా శివారెడ్డిపల్లి కూడా దోమ మండలం లోపల చాలా పేదవాళ్ళు మైనార్టీలల్లో మన పక్కిరోళ్ళు అని చెప్పి అంటారు వాళ్ళని, వాళ్ళు డైలీ సాయంత్రం కాగానే ఒక రొట్టె ఆడుకోవడానికి కానీ మా ఇంటికి వస్తుంది. సాయంత్రం కాగానే వాజ్రే రైమల్లా ఖరీంద్రే శరత్ మలా అంటుంది, తెలుసుగా నీకు. అయితే వాళ్ళు రొట్టె గురించి వస్తుంది డైలీ సాయంత్రం కాగానే. అది యాది పెట్టుకొని వాళ్ళ ఇంట్లో ఉండే పేదవాళ్ళకు నేను ఇల్లు స్టార్ట్ చేసిన, ఇల్లు చెత్త పడ్డది, మొన్న పోయి కలిసి వస్తే ఆమె గుండె లోతుల నుంచి వచ్చినటువంటి మాటలు చూస్తే ఎంత సంతోషం అనిపించింది అంటే నాకు అంత సంతోషం అనిపించింది. మా ఇంట్లో గుడిసె ఉంటుండే, ఆ గుడిసె లోపల పాములు వస్తుండే, మా పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి నేను బాధపడుతుంటే ఇప్పుడు చెత్తేసినటువంటి ఇల్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు రావడం చాలా సంతోషంగా ఉందని ఆ యొక్క మైనార్టీ మహిళ చెప్తే చాలా సంతోషమైంది. అదేవిధంగా పక్కనే సుజాత అని పేద వర్గాల నుంచి వచ్చిన సుజాత భర్త చనిపోయి 3 ఆడపిల్లలు ఉన్నారు, ఎట్లా బతకాలే, తల్లిగారి ఇంటికి పోతేనేమో వాళ్ళు చిన్న చూపు చూస్తారేమో, అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ గ్రామంలో ప్రజలు కానీ ఎట్లా పోవాలి తల్లిగారింటికి, ఇక్కడ ఎట్లుండాలి, భర్త చనిపోయి అని చాలా కష్టాల్లో ఉన్న సుజాత 3 బిడ్డలు పెట్టుకొని ఏడ్చుకుంటూ మాట్లాడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు చెత్తేసినటువంటి ఇల్లు రావడం మూలంగా నా కాళ్ళ మీద నేను నిలబడేటట్టుగా, నా ఇంట్లో నేను ఉండేటట్టుగా, నా పిల్లలను చదివించుకునేటట్టుగా నాకు ధైర్యం వచ్చింది సార్ అని చెప్పి ఆ సుజాత అనే మహిళ చెప్పి. ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ మూలంగానే సాధ్యమైతే తప్ప బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సంగతి తెలుసు. చూడనికే అయిననికేనేమో మంచిగా మాట్లాడతాడు, కానీ అమలు లోపల మాత్రం అది అమలు అయ్యే ప్రసక్తే ఉండదు. మీకు తెలుసు అప్పుడు ఏమన్నాడు, టీవీలో చూసినాం మనం, అల్లుడు వస్తే ఏడవండాలి అన్నాడు. అనడా లేదమ్మా, అల్లుడు వస్తే ఏడవండాలి, మన అల్లుడి కాళ్ళు గోడకు తగులుతాయి, కోళ్ళ గంప ఏడబెట్టాలి, మేకలు ఏడగట్టేయాలి, అదంతా ఇంటి ఏమనుకోమంటే నిజంగా అల్లుడు ఇంటికి వచ్చినట్టే, కోళ్ళ గంప మనం బయట పెట్టినట్టే, మేకలు కట్టేసినట్టే, అది మనం దావా తీసినట్టే. మనకు అన్నీ కూడా ఇనసంపుగా చెప్పిండు, కానీ ఒక్క ఇల్లన్న మన పరిగి నియోజకవర్గంలో కానీ మన జిల్లాలో కానీ ఎక్కడ కూడా కట్టియలేదమ్మా. ఇలా మోసం చేసి ఓట్లు వేపించుకొని బయట పట్టిన తప్ప ఏడ చేయలేదు. ఇప్పుడు ఏడాదిన్నర అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మీరు చూస్తున్నారు ఒక్కొక్క విషయం. మా నారాయణ అన్ని విషయాలు మీకు చెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, వచ్చిన 48 గంటలనే ఆర్టీసీ బస్సులు మా అసెంబ్లీకి తీసుకొచ్చి అసెంబ్లీ నుంచే బస్సులలో ఎక్కి మహిళలను తీసుకుపోయే విధంగా ప్రభుత్వం కృషి చేసింది. మరి మహిళల్ని ఎందుకు ఆర్టీసీ బస్సులు అంటే మేము ఒకసారి ఆలోచన చేయాలి. కొంతమంది మహిళలు వాళ్ళ ఆరోగ్యం బాగాలేకుంటే మహబూబ్ నగర్ హాస్పిటల్కి పోయి, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇంకా ఎస్వీఎస్ కానీ ఎక్కడ కానీ వైద్యం చేయించుకొని మమదాబాద్కి వస్తున్నారు. కొంతమంది హైదరాబాద్ పోతున్నారు. హైదరాబాద్లో క్యాన్సర్ లాంటి పెద్ద హాస్పిటల్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్లో 1 రూపాయి కూడా లేకుండా మన పేదవాళ్లకు వైద్యం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం
రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పథకం కూడా తీసుకొచ్చింది. ఆ పథకం మూలంగా కూడా 10 లక్షల రూపాయల వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా మీకు వైద్యం చేయిస్తుంది. మరి బస్సు ఉండబట్టుకనే ధైర్యం. బస్సు లేకుంటే మనం ఏం చేయాలి? భర్తను అడగాలి, లేకపోతే కొడుకుని అడగాలి, నాయన నా ఆరోగ్యం బాగాలేదు, బస్ కిరాయి నాయన పోవాలన్నారు. ఇప్పుడు అవసరం లేదు. మనకు ఉన్నటువంటి ఆధార్ కార్డ్, ఐడెంటిటీ కార్డ్ ఏది ఉన్నా సరే బస్ ఎక్కి అది చూపిస్తే చాలు. మీరు అట్లే చేస్తారు కదమ్మా, అంతే కదా, చూపిస్తున్నారు కదా, మీరు ఎప్పుడు పెట్టుకుంటున్నారు మీ వెంబడి ఆధార్ కార్డు, అది చూపిస్తే చాలు, మీకు టికెట్ అడిగేదే లేదు. అదేవిధంగా వైద్యం చేయించుకుంటున్నారు, మళ్ళా ఇంటికి వస్తున్నారు. కొంతమంది వాళ్ళ బిడ్డలు చదువుతున్నారు, హాస్టల్లో చదువుతున్న బిడ్డ ఎట్లా చదువుతుందో పంతులను అడిగి రావాలని కొంతమంది తల్లులు కూడా పోయి హాస్టల్లోకి పోయి బస్సులో పోయి ఉచితంగా పోయి వాళ్ళు అడిగి మళ్ళీ ఇంటికి వస్తున్నారు. అదేవిధంగా ఇంకొంతమంది తల్లిగారింటికి పోయి తల్లి ఎట్లుందో, తండ్రి ఎట్లుందో, తమ్ముళ్ళు ఎట్లున్నారో, అన్నలు ఎట్లున్నారో చూసొద్దామని అప్పుడప్పుడు తల్లిగారింటికి కూడా పోతున్నారు కదమ్మా మీరు. ఇంతకుముందు కష్టం. ఇంతకుముందు ఏమవుతుండే, భర్తను అడిగితే దసరాకి అడిగితే దీపాలు అంటుండే, దీపాలు అడిగితే సంక్రాంతి గోదాం అంటుండే, అంతేనే కదా. ఎప్పటికీ పోస్ట్ పోన్ చేస్తుండే. ఇప్పుడు ఎందుకులే ఇంకో పండుగ గోదాం అంటుండే. ఇప్పుడు అట్లా లేదు. చెప్పాలి, బస్ ఎక్కాలి, పోయి రావాలి, అంతే. ఇక మీరేం అడిగేది లేదు, పైసలు చేసేది లేదు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల లోపల వాళ్ళకు ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో స్థానం కూడా కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ పోతున్నారు ఒకటొకటి. అదేవిధంగా మీకు తెలుసు, అమ్మ ఆదర్శ పాఠశాలలో కూడా ఇప్పుడే నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పరిగిలో చేసి వచ్చిన ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయాలి, ఆధునిక టెక్నాలజీ వాడాలి, మన పిల్లల్ని గ్లోబల్ స్టూడెంట్స్ తయారు చేయాలి, అమెరికాలో కూడా పోయి మన పిల్లలు ఉద్యోగాలు చేసే విధంగా గ్రామీణ విద్యార్థులను తయారు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధునాతన పద్ధతులపై శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ శిక్షణ తరగతులు అనేవి కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఆ అమ్మాదర్శ పాఠశాలకు కూడా మహిళల్నే ముందు పెట్టి మహిళా సంఘాలకే ఈ పనులు అప్పచెప్పినాం. అంతటా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరే స్కూళ్ళు కట్టిస్తున్నారు, ఇప్పుడు స్కూళ్ళల్లో రంగేపిస్తున్నారు, స్కూళ్ళల్లో టాయిలెట్స్ కట్టిస్తున్నారు, అదనపు తరగతులు జరుగుతున్నారు, మొత్తం కూడా మహిళలకే అప్పచెప్పడం జరిగింది. ఇదే కాకుండా స్కావెంజర్స్ ఏర్పాటు చేయాలంటే కూడా ఇంతకుముందు ఆ ప్రభుత్వం చేయలేదు. మనం వచ్చిన తర్వాత మీరే ఎవరైనా గ్రామంలో ఎవరికైనా పని అవసరం ఉన్న వాళ్ళని ఎంపిక చేసి స్కావెంజర్గా కూడా పాఠశాలకు అపాయింట్ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవే కాకుండా ఈ యొక్క ఇండ్ల నిర్మాణం చేయాలంటే మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణం ఇచ్చి ఆ యొక్క మహిళా సంఘాల ద్వారా ఆ ఊర్లో ఎవరికైతే ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు అడ్వాన్స్గా ఇచ్చి వాళ్ళతోనే పని చేయించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి మన ఎండిఓ నరేందర్ రెడ్డి గారు కోఆర్డినేట్ చేసి మహిళా సంఘాలతోన వాళ్ళకు ఒక్కొక్క ₹1,00,000 వాళ్ళకు అడ్వాన్స్గా ఇప్పిస్తాం. మీకు ఇప్పుడు ఎవరికైతే ప్రొసీడింగ్స్ ఇస్తున్నామో మీకు అందరికీ ఒకవేళ మీకు స్తోమత లేకుంటే మీకు ₹1,00,000 అప్పు కింద ఇప్పించడం జరుగుతుంది. దాంతోనే మీరు పని కూడా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. నేను ఆల్రెడీ కలెక్టర్తో మాట్లాడాను, వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ఇది గతంలో ఎప్పుడు జరగని విధంగా అంటే ₹5,00,000 అన్నది ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఇవ్వడం లేదు, కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మంచిగా మీరు వాడుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైనా మరీ కట్టలేని పరిస్థితిలో ఉండి మరీ ఇబ్బందులో ఉంటే నేను హైదరాబాద్ నుంచి కొంతమందిని తీసుకొచ్చిన, వాళ్ళు చెన్నైపల్లి లోపల వాళ్ళే ఇల్లు కట్టిస్తారు. అట్లా కూడా నేను ఒక వాళ్ళ గురించి ఏర్పాటు కూడా చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని మీరు తొందరగా పనులు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వానాకాలం వచ్చింది కాబట్టి ఆలస్యం అయిపోతే ఇంకా కష్టమవుతుంది మనం బేస్మెంట్ పనులు చేయాలంటే. 3,500 గత సంవత్సరం సంబంధించిన ఇప్పుడు ఇస్తున్నాం మేము మీకు. గత సంవత్సరం ఇవి. ఈ సంవత్సరం ఆల్రెడీ బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి, బడ్జెట్ వచ్చేసింది. ఆల్రెడీ నేను నారాయణకు ఇక్కడ మండల ముఖ్య నాయకులకు అందరూ కూడా కోరినాను, ఈ సంవత్సరం సంబంధించిన కూడా మీరు వెంటనే, అప్పుడు చెన్నైపల్లి ఉన్నందు మూలంగా మనం 8 ఒక బూత్కి ఇవ్వాలని నిర్ణయం చేసినాం. ఇప్పుడు 12 ఇండ్లు ఒక్కొక్క బూత్కి ఇచ్చే విధంగా మీరు వెంటనే దాని లిస్టు తయారు చేసి నాకు ఇస్తే నేను కలెక్టర్ గారికి లెటర్ రాసి వెంటనే శాంక్షన్ చేపించిస్తా. ఇది ఒక్క బూత్కు. కొన్ని గ్రామాల్లో 2 బూత్లు ఉందనుకోండి, 12, 12, 24 మందివి మీరు వివరాలు ఇవ్వాలి. ఇస్తే వెంటనే మీకు శాంక్షన్ అవి కూడా చేపించి ఇచ్చేస్తా. అంటే గత సంవత్సరం 3,500, ఇప్పుడు 3,500, అంటే 7,000 ఇండ్లు మన పరిగి నియోజకవర్గం లోపల కట్టడం జరుగుతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, అంటే మనం ఇప్పుడు 20 కోట్ల రూపాయలు అన్నాం కదా, మళ్ళా ఇంకొక 20 కోట్ల రూపాయలు మనకు 15 రోజులలో మళ్ళీ మనకు వస్తాయి. కాబట్టి దగ్గర 40 కోట్ల రూపాయలతో మనం ఇండ్ల నిర్మాణం
స్టార్ట్ చేసిన వాళ్ళం అవుతామన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ మన నియోజకవర్గానికి మొత్తం 7,000 ఇండ్లకు 5 లక్షల చొప్పున మనం లెక్క పెడితే 350 కోట్ల రూపాయలు మన పరిగి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇప్పుడు ఈ 3-4 నెలల 5-6 నెలల ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే చిన్న ఇండ్లు కాబట్టి పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా 350 కోట్ల రూపాయలతోన మన కాన్స్టిట్యున్సీ లోపల ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణం జరగలేదు. ఆల్రెడీ మన బసప్ప గారు ఏఈ గారు చెప్పినట్టుగా ఇంకా వాళ్ళకి స్ట్రెంత్ స్టాఫ్ కావాలి. చాలామంది మన సైట్ సూపర్వైజర్లు వాళ్ళు చాలామంది రిక్రూట్మెంట్ అవుతున్నారు, ట్రైనింగ్ కూడా అయిపోయింది. రేపో మాపో వస్తే ఊర్లలోకి వచ్చేస్తారు. మీ ఇంట్లో ఎంబడి మా యొక్క నాయకులు, మా ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి మీకు ప్రోత్సాహం చేసి మీకు దగ్గరుండి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పరిగి నియోజకవర్గానికి 42,000 ఇండ్లు శాంక్షన్ తీసుకోవడం జరిగింది. 42,000 ఇండ్లు. ఇప్పుడు దగ్గర 20,000 ఇండ్లు అయితే ఇప్పుడు మనకు అంటే దగ్గర 62,000 ఇండ్లు. అంతకంటే ఎక్కువ ఇండ్లు లేవు మన నియోజకవర్గంలో, అంతకంటే ఎక్కువ ఇండ్లు లేవు. కాబట్టి నేను మిమ్మల్ని ఇక్కడ నాయకులకు అందరికీ మీకు ఏం చెప్తున్నంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం. పరిగి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. నాయకులకు కూడా చెప్తున్నాను, మీరు స్పష్టమైన హామీ ఇవ్వండి. రాజశేఖర రెడ్డి గారు ఎట్లా అంటే ఏది అడిగినా సరే చేస్తా అంటుండే, కానీ చూద్దాము అది వస్తాయో రావో, లేకపోతే అట్లాంటి మాటనే మన దగ్గర రావద్దు. ఎందుకంటే గ్రీన్ ఛానల్లో డబ్బులు పెట్టినాం. గ్రీన్ ఛానల్లో డబ్బులు పెట్టినామంటే సోమవారం ఖచ్చితంగా వీళ్ళు మన దగ్గర ఉన్నట్టు పంచాయతీ సెక్రటరీలు యాప్ ద్వారా ఫోటో కొట్టి రికార్డ్ చేసి మన ఏ బసప్ప ద్వారా మన హైదరాబాద్కు పోంగనే అక్కడ గౌతమ్ అని చెప్పున్నాడు, మంచి అధికారి, ఐఏఎస్ అధికారి, చురుకైన అధికారి, వెంటనే శాంక్షన్ చేసేస్తాడు. నేను రెగ్యులర్గా గౌతమ్తోనూ మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్తో రెగ్యులర్గా నేను మాట్లాడుతుంటానన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, పెద్ద ఎత్తున ఈ యొక్క ఇండ్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఒక మంచి అవకాశంగా మీరందరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఒక పాజిటివ్నెస్తో పోవాలి. పాజిటివ్నెస్ అంటే ఏంది? ఒక అందరికీ కూడా ఒక ఆశాభావం అనేది కలిగించాలి. అందరికి కూడా కట్టిస్తామన్న భరోసా నాయకులుగా, కార్యకర్తలుగా ప్రజలకు కలిగించాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వస్తుంది. ఒకరికి ఇప్పుడు రావచ్చు, ఇంకొకరికి వచ్చే సంవత్సరం రావచ్చు, ఇంకొకరికి ఇంకో సంవత్సరం రావచ్చు. ఇంకా మనది 3 ఏళ్ళ టార్గెట్ ఉంది, ఇప్పుడు 2 ఏళ్ళదే. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మన పరిగి నియోజకవర్గంలో కట్టిస్తామన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఇండ్ల గురించే కాకుండా రాజీవ్ యువ వికాసం అంటే నిరుద్యోగ యువకుల గురించి ఎవరైతే మన దగ్గర గ్రామాల లోపల ఏదైనా ఒక సొంతం చిన్న వ్యాపారం ఏదైనా చేసుకోవాలని చాలామంది మహిళలు కూడా నేను చూస్తుంటా. కిరాణా దుకాణాల్లో మహిళలే నడిపిస్తున్నారు మా ఊర్లల్లో కిరాణా దుకాణం. అట్లా చాలామంది మహిళలు కిరాణా దుకాణాలు నడిపిస్తున్నారు. కొంతమంది మన సోదరులు ఆటోలు కొనుక్కుంటున్నారు, ట్యాక్సీలు కొనుక్కుంటున్నారు, ఎవరికి జిరాక్స్ షాపులు పెట్టుకుంటున్నారు, బేకరీలు పెట్టుకుంటున్నారు, ఎవరికి బట్టల దుకాణాలు పెట్టుకుంటున్నారు, ఏదంటే అది పెట్టుకుంటున్నారు. కాబట్టి 50,000 1,00,000 రూపాయలై, 2 లక్షల రూపాయలై, 3 లక్షల రూపాయలై, 4 లక్షల రూపాయలై, ఈ విధంగా వివిధ కేటగిరీలలో దరఖాస్తులను ఆహ్వానించడం. ఎవరి ద్వారా దరఖాస్తులు ఆహ్వానించడం అంటే ఎస్సీ కార్పొరేషన్. ఎస్సీలందరూ కూడా ఎస్సీ కార్పొరేషన్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ ఎస్సీ కార్పొరేషన్కి ఎంత అమౌంట్ కావాలో కూడా దరఖాస్తు చేసుకోవాలి. ఇదంతా కూడా ఆన్లైన్ పెట్టినాం. ఎందుకంటే ఏదో దరఖాస్తులు తీసుకోవడం, ఎవరికో ఇవ్వడం అని కాకుండా ఆన్లైన్లో మీ సేవా కేంద్రం నుంచి ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. వాళ్ళ ఫోన్ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అట్లాంటి వైఖరితో ప్రభుత్వం ముందుకు పోతూ దరఖాస్తులు గ్రామాల నుంచి సేకరించడం జరిగింది. అందులో భాగంగా మన దగ్గర ఎస్సీ కార్పొరేషన్ నుంచి బయట వచ్చి డిస్టర్బ్ नहीं करना, उन्होंने ऐसी करता बैठो तुम बैठो. మన బీసీ కార్పొరేషన్ ఎవరైతే బీసీలు ఉంటారో బీసీలందరూ కూడా బీసీ కార్పొరేషన్కి అప్లై చేసుకోవాలి. ఎట్లయితే ఎస్సీలు ఎస్సీ కార్పొరేషనో బీసీ కార్పొరేషన్ చేసుకున్నారు, అదేవిధంగా మైనార్టీలు మైనార్టీ కార్పొరేషన్ చేసుకున్నారు. ఎస్టీలు మన గిరిజన నాయకులు వాళ్ళందరూ కూడా ఎస్టీ కార్పొరేషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈబీసీలు అంటే మీకు తెలుసు మన దగ్గర ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. దాంట్లో కొంతమంది కోమట్లు ఉంటారు, మీకు తెలుసు, కొంతమంది బాపనోళ్ళు ఉంటారు, కొంతమంది రెడ్లు ఉంటారు. ఆర్థికంగా వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళు అగ్రవర్గాలు, కానీ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకే ఉంటాయి. అసొంటోళ్ళు కూడా ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు కూడా సహాయ సహకారం అందించాలన్న ఉద్దేశంతోన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. ఈ విధంగా మొత్తం బీసీ కార్పొరేషన్ ద్వారా 133 యూనిట్స్ ఇవ్వాలని
నిర్ణయం చేశారు 133 యూనిట్స్. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 94 యూనిట్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 224 యూనిట్స్ ఇవ్వాలని నిర్ణయం చేశారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 19 యూనిట్స్ ఇవ్వాలని, ఈబీసీ ద్వారా 22 యూనిట్స్ ఇవ్వాలని, ఈ విధంగా మొత్తం 486 యూనిట్స్ మన యొక్క మహమ్మదాబాద్ మండల్కి శాంక్షన్ కావడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ, మరి ఏ దానికి ఎంత డబ్బు వచ్చిందని కూడా మనం ఆలోచన చేయాలి. మరి ఏ కార్పొరేషన్కు ద్వారా ఎంత డబ్బు మనకు శాంక్షన్ అయిందో కూడా ఆలోచన చేయాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఎప్పుడు కూడా రాలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మన మండలాలకు పల్లెలకి ఈ విధంగా డబ్బులు 80% సబ్సిడీ, మనం 80% మళ్ళీ ప్రభుత్వానికి కట్టాల్సిన అవసరం లేదు. అది 3 లక్షలు కావచ్చు, 4 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు. ₹1,00,000 దాంట్లో 10% బ్యాంకు నుంచి ఇవ్వడం జరుగుతుంది, 90% ప్రభుత్వమే ఇస్తుంది. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల్లో 20% బ్యాంకుల నుంచి. బ్యాంకులు అంటే మీకు తెలుసు, మన దగ్గర మహమ్మదాబాద్లో బ్యాంక్ ఉంది, నంచర్లలో బ్యాంక్ ఉంది. కాబట్టి అట్లాంటి బ్యాంకు నుంచి మనం 20% ఇప్పించి ఆ కిస్తుల రూపం లోపల బ్యాంకుకు 2-3 ఏళ్ళల్లో కట్టుకోవాలి. 80% కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఉదాహరణకు 2 లక్షలు తీసుకుంటే 40,000 బ్యాంకుకు కట్టాలి, 1,60,000 కట్టాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు చెప్తున్నాం మీకు. ఇలాంటి మంచి పథకం ఎప్పుడు కూడా గతంలో రాలేదు. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ద్వారా 9,30,00,000 రూపాయలు, 9,30,00,000 రూపాయలు మన మహమ్మదాబాద్ మండలానికి రావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 7,29,00,000, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 7,29,00,000 రూపాయలు రావడం జరిగింది. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 12,40,00,000, 12,40,00,000 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా మైనార్టీల ద్వారా 59 లక్షల రూపాయలు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రావడం జరిగింది. ఈబీసీ ద్వారా 27 లక్షల రూపాయలు రావడం జరిగింది. ఈ విధంగా మొత్తం మనం లెక్క పెడితే సుమారు 52 కోట్ల రూపాయలు మన మహమ్మదాబాద్ మండలానికి 52 కోట్ల రూపాయలు రావడం జరిగింది. మరి 52 కోట్లతో పాటు మనకు 20 కోట్ల రూపాయలు ఇండ్ల రూపంలో వచ్చినాయి. మొత్తం మనకు దగ్గర 77 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు గెలిపించినందుకు ఒక కానుకలాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క 77 కోట్ల రూపాయలు ఈరోజు పంచడం, సంపదని సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళైనటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఈబీసీలకు అందరికి కూడా సమానంగా పంచాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం లోపల ఎవరైతే పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమంలో వచ్చే డబ్బుని మీరు స్వయం ఉపాధి పథకాల లోపల మంచి పథకానికి వాడాలి. అంటే ఉదాహరణకు ఏంటంటే, మనం ఉదాహరణకు 5 లక్షల మందికి మన రాష్ట్రం లోపల ఉపాధి వచ్చే విధంగా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. 5 లక్షల మందికి మనం ఉపాధి ఇచ్చే విధంగా పెడితే దాంట్లో 2-3కి పని దొరుకుతుంది. దొరికితే కూడా 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టే లెక్క. మన నియోజకవర్గంలో కూడా 5,000 మందికి ఇస్తున్నాం. 5,000 మందికి ఇస్తే మనం ఒక 10,000 మందికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనం వాళ్ళకి సహాయ సహకారాలు అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మంచిగా నడిచే వ్యాపారాన్ని, మంచిగా చేసే వ్యాపారాన్ని మీరు ఎంచుకొని నలుగురితో ఆలోచన చేసి ఈ డబ్బును తీసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీరందరూ కోరుతూ, దీనికి ఏ ప్రాతిపదిక మీద ఇస్తామన్నది కూడా చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం సమాజంలో గ్రామాలే అట్టడుగు వర్గాల్లో ఉంటారు కాబట్టి గ్రామాల్లో ఇంద్రమ్మ కమిటీలను వేసినాం. ఆ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఆ గ్రామంలో ఉన్న పేదవాళ్ళను గుర్తించాలి. ఆ గ్రామ కాంగ్రెస్ కమిటీ నేతృత్వంలో ఈ యొక్క గ్రామంలో ఎవరు లిస్ట్ ఇస్తాం, మేము ఆల్రెడీ నారాయణకు లిస్ట్ ఇచ్చినాం, ఆయన గ్రామాలకన్నిటికీ కూడా పంపిస్తాడు. ఇది పర్యవేక్షణ చేయడానికి కూడా ఇక్కడ సీనియర్స్ అంతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా 8-10 మందితో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లప్పుడు ఒక మండల లెవెల్ కమిటీ ప్రతి మండలానికి వేసినాం. ఆ మండల కమిటీ నేతృత్వం లోపల ప్రతి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ, అదేవిధంగా ఇంద్రమ్మ కమిటీ అనేది అఫీషియల్ జీవో ద్వారా అపాయింట్ చేసినాం. ఆ ఇంద్రమ్మ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి సంతకాలు చేసి ఇవ్వాలి. ఆ ఊర్లో ఎవరికి ఇవ్వాలని సంతకాలు చేసి ఇవ్వాలి. ఆ సంతకాలు చేసిన దాన్ని నాకు ఇస్తారు. నేను దాన్ని సంతకం చేసి దాన్ని ప్రభుత్వానికి పంపించి శాంక్షన్ తీసుకొని మీకు ఈ పథకాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన మండల్ కమిటీ వాళ్ళని నేను కోరుతున్నాను.
ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామో వాళ్ళకు రాజీవ్ యువ వికాసం పథకం ఇవ్వద్దు. ఎందుకంటే సంపద ఒక్కరికే ఇవ్వద్దు, మనం వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలి. కాబట్టి ఇది ఇచ్చిన వాళ్ళకు అది ఇవ్వద్దు, అది ఇచ్చిన వాళ్ళకు ఇది ఇవ్వద్దు అట్లా. ఎందుకంటే అందరు కూడా సంతోషంగా ఉంటారు ఊర్లల్లో. కాబట్టి ఆ విధంగా చేయాలని కోరుతూ, గతంలో ఎన్రోలర్స్ అని ఉండ్రి, నారాయణకి తెలుసు ఎన్రోలర్స్. అప్పుడు మనకు మెంబర్షిప్ చేయడానికి పెద్ద ఎత్తున ఎన్రోలర్స్ ప్రతి గ్రామంలో కూడా ఉండి మెంబర్షిప్ చేయించారు. వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మెంబర్షిప్ డ్రైవ్ అనేది పెద్ద ఎత్తున గ్రామాల్లో వాళ్ళు చేశారు. అదేవిధంగా సోషల్ మీడియా వారియర్స్ మనకు వాట్సాప్లలో ఎప్పటికప్పుడు పెడుతుంటారు మన ప్రభుత్వం ఏం చేస్తున్నది. ప్రతి గ్రామంలో కూడా మా లక్ష్మీకాంత్ గిట్ట అంతా జర సెలవుడ్డారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఏంటంటే జర పెట్రోల్ పోసినట్టు ఇది పోస్తామంటే బండి స్పీడ్ అందుకుంటుంది ఇప్పుడు. కాబట్టి ఇదిగా అందు గురించి వీళ్ళకు కూడా ఈ సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఊర్లలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైతే యూత్ ఉంటారో, ఎందుకంటే భరత్ లాంటి వాళ్ళు ఇక్కడ యూత్ చాలామంది ఉన్నారు. వీళ్ళంతా చాలా కష్టపడి ఎన్నికలకు ముందు ఇక్కడ పనిచేసిన వాళ్ళు చక్రి వీళ్ళంతా కూడా ముంగలు ఉన్నారు. కాబట్టి వీళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తేనే వీళ్ళు ముందు వరుసలో ఉండి ప్రచారం చేస్తుంటారు. కాబట్టి యూత్ను కూడా మనం గుర్తించి వీళ్ళను కూడా ముంగల పెట్టి మనం ఈ కార్యక్రమాలు చేస్తే అందరికీ కూడా అందుతాయన్న విషయాన్ని తెలియజేస్తూ, తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరితోన అందరి ఇళ్ళకు పోయి ఇక్కడ ఉన్నటువంటి ఎన్రోలర్స్ కానీ సోషల్ మీడియా కానీ యూత్ కానీ కోరుతున్నాను. తప్పకుండా వాళ్ళ ఇళ్ళలో ముగ్గు వచ్చేటప్పుడు మీరు ఒక హాఫ్ సెకండ్ నేనే స్వయంగా ఉండి, విష్ణుగుడు ఉన్నాడు, మేము పోయి నిన్న అక్కడ చిన్నపల్లి లోపల ఇంటింటికి పోయి మేము వాళ్ళతో ఒక 30 సెకండ్స్ మాట్లాడిపించినాం. నా పేరు ఎల్లమ్మ, నాకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనక ఇల్లు వచ్చింది, అట్లా ఉదాహరణకు అట్లా అందరితో చెప్పించినాం. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్న యువకులు ప్రతి ఇంటికి వాళ్ళతో మాట్లాడిపించి మీ ఊరు గ్రూప్లో ఫస్ట్ పెట్టుర్రి. ఏ ఊరులో ఆ ఊరు గ్రూప్లో పెట్టుర్రి. పెట్టినాక దాన్ని మండల్ గ్రూప్లో పెట్టుర్రి, పరిగి గ్రూప్లో పెట్టుర్రి. మేమేం చేస్తాం, గాంధీభవన్ గ్రూప్లో పెడతాం. ఈ విధంగా మనం కేటీఆర్ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలని, దీన్ని తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా చేయాలని, ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకు నిధులు ఎక్కువ ఇచ్చే విధంగా నేను కృషి చేస్తా. రేపు వచ్చే పథకాలలో ఎవరైతే పెడతలేరో ఖచ్చితంగా దాన్ని పరిశీలన చేస్తున్నా, నేను వాళ్ళ కోత కూడా కోస్తా అన్న విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందరు కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మనం చేస్తున్న పని చెప్పాలి. పైన తదాస్తు దేవతలు ఉంటారు. ఎవడైతే ఎప్పటికీ గులుక్కుంటా అంటే వానికి తదాస్తు అంటారు. ఎప్పటికీ రాజశేఖర్ సాబ్ లాగా ఉండాలి, మాట్లాడుకుంటా చెప్పుకుంటా చేస్తూ ఉంటే పనులన్నీ కూడా అభివృద్ధి ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. కాబట్టి మీరు ఆ విధంగా కృషి చేయాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.